నాగన్న మరణం విప్లవ అభిమానులకి విప్లవకారులకి అందరికీ తీరని లోటు, బాధకరం. ముఖ్యంగా విప్లవోద్యమాలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, ప్రజా ఉద్యమాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఒక ఆశగా ఈరోజు జెన్జీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువకులు ఫ్యాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున పోరాడుతున్నటువంటి ఈ సందర్భంలో మన మధ్యన నాగన్న ఉంటే పోరాడుతున్న ఈ కొత్త తరానికి తన గళాన్ని అండగా నిలిపి ఈ ఉద్యమాన్ని మరింత రగిలించేవాడు అని అనిపిస్తున్నది. నాగన్న భూస్వామ్య గుత్త పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, మన దేశంలో ఉన్న అసమానతలన్నింటినీ నిర్మూలించి మన పూర్వీకులు కలలుగన్న సమానత్వము, సోషలిజాన్ని తీసుకురావడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ దేశంలో పుట్టిన ఏ మేధావి కర్తవ్యమైనా, ఏ కళాకారుడి కర్తవ్యమైనా ఈ సమాజంలో నెలకొని ఉన్న అసమానతల్ని తొలగించడానికి, ఒక జాతిని మరొక జాతి, ఒక మనిషిని మరొక మనిషి, ఒక వర్గాన్ని మరొక వర్గం దోచుకునే ఒక వ్యవస్థని రద్దు చేసి దోపిడీ, పీడనలు లేని సమానమైన సమాజాన్ని నిర్మించడం కోసమే పనిచేయడమే వాళ్ళ అంతిమ లక్ష్యము, ఆశయంగా ఉండాలి. ముఖ్యంగా అక్షరాస్యత లేని సమాజంలో, చదువు లేని సమాజంలో శూద్రులు చదువుకోవడానికి వీల్లేదని, ఆడవాళ్ళు చదువుకోవడానికి వీల్లేదని, అంటరాని వాళ్ళు, ఆదివాసులు చదువుకోవడానికి వీల్లేదని చదువుకు దూరం చేసిన ఈ సమాజంలో మార్క్సిజాన్ని బోధించాలనంటే, మార్క్సిజం వెలుగులో ఒక విప్లవాన్ని తీసుకురావాలంటే పాట ఒక్కటే ప్రజలకి చేరువైన మార్గం. అందుకే పాటని విప్లవీకరించే ఉద్యమము ఈ తెలుగు నేల మీద నుంచే మొదలైనది. అది విరసంతో మొదలైన, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో మొదలైన, జననాట్య మండలితో మొదలైన మొత్తం ప్రజా సంస్కృతిని విప్లవీకరించి ఒక విప్లవోద్యమాన్ని నిర్మించడానికి పాట ఇక్కడ నడుం బిగించింది, తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. పాటది 1000 సంవత్సరాల చరిత్ర. ప్రపంచమంతా గర్వించే, గుర్తించే, గౌరవించే బుద్ధుడు కూడా గాథల రూపంలోనే తన బోధనలు చేశాడు. అంటే పాటల రూపంలోనే ఆయన కూడా బోధనలు చేశాడు. బుద్ధుని తర్వాత వచ్చినటువంటి సంతు కవులు కూడా పాటల రూపంలోనే ఈ సమాజాన్ని మార్చడం కోసము ప్రయత్నం చేశారు. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పిలుపునిచ్చినటువంటి వాళ్ళు కూడా కవులు, కళాకారులు పాటల ద్వారానే చేశారు. సుద్దాల హనుమంతు, బండి యాదగిరి లాంటి వాళ్ళు నిజాం రాజుకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల్ని సాయుధం చేయడానికి, సమాయత్తం చేయడానికి కూడా పాటనే ఆయుధంగా స్వీకరించారు. అలాగే నక్సల్బరీ పోరాటంలో ఎంతో గొప్ప త్యాగనిరతితోటి తుపాకీ తూటాలు తీసుకున్నటువంటి గద్దరన్న, అదేవిధంగా నాగన్న, ఇంకా రామారావు, ఆ పరంపరలో వచ్చినటువంటి జయరాజన్న, ఇంకా ఎంతమంది కళాకారులు తమ జీవితాల్ని, కళల్ని, గళాల్ని అంకితం చేస్తే ఈ తెలుగు నేల మీద విప్లవము పురుడు పోసుకున్నది. అది అగ్గి బరాటై మండింది. ఇక్కడ ఉన్న భూస్వామ్య వ్యవస్థని కూలదోసిందో మన అందరికీ తెలుసు మిత్రులారా. ఉత్తర భారతంతో పోల్చుకుంటే దక్షిణ భారతంలో ఉన్న మనం అందరము చాలా స్వేచ్ఛాజీవులుగా ఉన్నాం ఒక రకంగా. కారణం ఏంటంటే ఇక్కడ భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం, ఆ సాయుధ పోరాటానికి అవసరమైన చైతన్యాన్ని అందించినటువంటి కళాకారులు. దానికి చాలా నిబద్ధత అవసరం, నిజాయితీ అవసరం. లిషావుచి పుస్తకంలో చెప్పినట్టుగా మంచి కమ్యూనిస్టుగా బతకడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటి ఒక కష్టభరితమైన జీవితాన్ని చాలా ఇష్టంగా స్వీకరించినటువంటి కామ్రేడ్ నాగన్న. ఆ నాగన్న పాటలు పెరిగినటువంటి వాళ్ళం. ఎల్లన్న ఎల్లన్న
ఎల్లన్న ఎల్లన్న ఎల్లన్న మాయన్న ఎల్లన్న పాటలు విని ఆ ఆల్బమ్ లో నాగన్న గాత్రం విని పరవశించిపోయినటువంటి వ్యక్తి నేను. నాగన్న పాటలు, నాగన్న జీవితము, నాగన్న ఆచరణ అనితర సాధ్యమైనది. కవులు కళాకారులు అధికార వాసనకే లొంగిపోతున్నప్పుడు, కవులు కళాకారులు డబ్బు కోసము లొంగిపోతున్నప్పుడు కేవలం పార్టీ చెప్పిన లైన్ కోసమే నిలబడి పార్టీ కోసమే పనిచేసినటువంటి ఒక విప్లవకారుడు కామ్రేడు నాగన్న. నాగన్నది చాలా అద్భుతమైన జీవితం, ఆదర్శప్రాయమైన జీవితం. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయిపోయి ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్నకి ఒక అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అన్నాడు, శ్రీను మరి మీటింగ్ ఏమో పెడుతున్నావు, దొడ్డి కొమరయ్య హాల్ అంటున్నావు, అందులో సరిపోతుందా లేదో ఒకసారి ఆలోచించు అని అన్నాడు. నేను అనుకున్నాను నాగన్న కోసం పెడితే ఏదో 100-150 మంది వస్తారులే, సరిపోతుందని అనుకున్నాను. కానీ ఆ రోజు మీటింగ్ పెడితే పొద్దున 10 గంటల నుంచి మొదలైంది, సాయంత్రం 9 గంటల వరకు నడిచింది. ఆ హాల్ సరిపోలేదు, నిలబడడానికి చోటు లేదు, తీసుకొచ్చిన ఆహారం కూడా సరిపోలేదు. కందుకూరు నుంచి, ఒంగోలు నుంచి, అదేవిధంగా బంగ్లా నుంచి, మరిపెడ నుంచి, మహిబాద్ నుంచి మొత్తం ఉమ్మడి రాష్ట్రం నుండి చాలా పెద్ద ఎత్తున వందలాది వేలాది మంది వచ్చి నాగన్నకి ఆ రోజు తమ అభినందనను తెలియజేశారు. నాగన్న చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకున్నారు. నాగన్న ఆ రోజు చాలా అద్భుతంగా మాట్లాడాడు, తన ఆవేదనని తన ఆలోచనల్ని కూడా పంచుకున్నాడు. అలా నాగన్నతోటి నాకు అనుబంధం మొదలైంది. ద్రవిడ బహుజన సమితి తోటి మాకు పరిచయం అయింది. ఆ తర్వాత వీసీకేలోకి మేము మెర్జ్ అయిన తర్వాత కూడా నాగన్న తోటి కాంటాక్ట్ లోనే ఉన్నాము. నాగన్న మరణంకు మేము చాలా దుఃఖపడ్డాము. వ్యక్తిగతంగానే కాదు, మొత్తము ఈ సంఘ పరంగా, విప్లవోద్యమం పరంగా, బహుజన విప్లవోద్యమాల పరంగా కూడా అది తీరని లోటు. నాగన్నలాగా బతికే వాళ్ళకే గుర్తింపు ఉంటది, నాగన్నలాగా బతికే వాళ్ళే సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు, నాగన్నలాగా ప్రజల కోసం అంకితమై పనిచేసే వాళ్ళు మాత్రమే విప్లవోద్యమాల్ని విజయవంతం చేయగలుగుతారని అలాంటి కామ్రేడ్ నాగన్నకి వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఘనంగా నివాళి అర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, లాల్ సలాం. జోహార్ కామ్రేడ్ నాగన్నకు.